నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చింది. కారు డిక్కీలో దొరికిన శవం ముబారక్ నగర్ కు చెందిన కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై కక్ష పెంచుకున్నాడు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్. కమలను కారులో బైపాస్ రోడ్డుకు తీసుకువెళ్లి బండరాయితో కొట్టి హత్య చేశాడు రాజేష్. మృతదేహం కారు డిక్కీలో వేసి నగర శివార్లోని నిజాం సాగర్ కెనాల్లో పారేయాలని ప్లాన్ చేశాడు. ఓవర్ స్పీడ్ తో కారు వెళ్తుండగా అనుమానించిన పోలీసులు వెంబడించి ఆరా తీయడంతో మహిళ హత్య వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చింది. కారు డిక్కీలో దొరికిన శవం ముబారక్ నగర్ కు చెందిన కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై కక్ష పెంచుకున్నాడు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్. కమలను కారులో బైపాస్ రోడ్డుకు తీసుకువెళ్లి బండరాయితో కొట్టి హత్య చేశాడు రాజేష్. మృతదేహం కారు డిక్కీలో వేసి నగర శివార్లోని నిజాం సాగర్ కెనాల్లో పారేయాలని ప్లాన్ చేశాడు. ఓవర్ స్పీడ్ తో కారు వెళ్తుండగా అనుమానించిన పోలీసులు వెంబడించి ఆరా తీయడంతో మహిళ హత్య వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీ, కార్ డిక్కీలో డెడ్ బాడీకి సంబంధించిన కేసు అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నిజామాబాద్ నగరంలో నిన్న కలకలం రేపిన కారు డిక్కీలో డెడ్ బాడీని గుర్తించినటువంటి ఘటనలో కొంత పోలీసులు ముందడుగు వేశారని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం వేళలో ఒక కారు అతివేగంగా వెళ్తున్నటువంటి ఒక కారును పోలీసులు వెంబడించినటువంటి క్రమంలో కారు డిక్కీలో ఒక మహిళా మృతదేహం లభించింది. మృతదేహానికి సంబంధించి వివరాలు విచారణలో ఇద్దరు కూడా, అంటే చంపినటువంటి వ్యక్తి ఎవరైతే కారు డ్రైవర్ ఉన్నాడో రాజేష్, అతను చనిపోయినటువంటి మృతురాలు కమల ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ముబారక్ నగర్ గ్రామం చెందినటువంటి వారు. రాజేష్ తల్లికి ఈ కమల, చనిపోయినటువంటి మృతురాలు కమలకు మధ్య చాలా ఏళ్ళుగా స్నేహం ఉంది. ఈ క్రమంలో కమల రాజేష్ తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనేటువంటి ఒక అనుమానంతో రాజేష్ నిన్న ఉదయం ఆమెని తన కారులో, తన వాహనంలో తీసుకెళ్లాడు. వాహనంలో తీసుకెళ్లి బైపాస్ రోడ్ లో హత్య చేసి బండరాయితో కొట్టి హత్య చేసి ఆ శవాన్ని మాయం చేసేటువంటి క్రమంలో ఆయన కార్ డిక్కీలో వెనుక డెడ్ బాడీని పెట్టుకుని వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముబారక్ నగర్ వద్ద ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు వాహనాన్ని ఆపలేదు రాజేష్. ఈ క్రమంలో పోలీసులకు కొంత అనుమానం వచ్చి ఆ కార్ని ఫాలో చేశారు. ఫాలో చేస్తుంటే నిజామాబాద్ నగర్ శివార్లోని నిజాం సాగర్ కెనాల్ వద్ద ఆ కారు పోలీసులు చేసి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా వెనుక డిక్కీలో ఈ మహిళ మృతదేహం లభించింది. సో నిందితుని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ క్రమంలో రాజేష్ ని విచారణ చేయగా తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని, ఆ కోపంతో తనని హత్య చేయాలనుకున్నానని, హత్య చేశానని, శవాన్ని నిజాం సాగర్ కెనాల్లో పూడ్చివేసేందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు రాజేష్ అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ రోజు ఆయన్ని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే ముబారక్ నగర్ కు చెందినటువంటి ఇద్దరు కూడా నిందితులు, అట్లాగే చనిపోయినటువంటి మృతురాలు ఇద్దరు కూడా ముబారక్ నగర్ గ్రామం చెందినటువంటి వారు. వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా చాలా ఏళ్ళుగా స్నేహం ఉందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనేటువంటి కోపంతోనే రాజేష్ హత్య చేసినట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు చంద్రిక. ప్రస్తుతం అయితే నిందితుడు రాజేష్ పోలీసులు అదుపులో ఉన్నాడు. అతన్ని ఈ రోజు రిమాండ్ కు తరలించనున్నారు చంద్రిక. రైట్ రజనీ.